స్వాములందరూ కూడా అంటే 5 రాష్ట్రాల ఒక సద్గురువులందరినీ కూడా ఈ ఒక సభకి మరి పూర్ణానంద స్వామి ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని అందుకుని అందరూ కూడా వచ్చి వేదిక మీద ఆశీనులయ్యి ఉన్నారు. అంటే మనకి ఈ సృష్టిలో 2 వస్తువులు అంటే మనకి అధ్యక్షులు వారు చెప్పినట్లు అంటే ఒకటి ఉన్నది, ఒకటి లేనిది. అంటే ఇప్పుడు లేనిది ఉన్నట్లుగా కనపడుతుంది, ఉన్నదేమో లేనట్లుగా కనపడుతుంది. ఇప్పుడు మనం గురువు దగ్గరికి ఉన్నదాన్ని చూసి లేని దాన్ని లేదు అని నిశ్చయం చేసుకోవడం కోసమే మనం సద్గురు పాదం పట్టుకున్నాం. దీనికి ఏంటంటే భాగవత కృష్ణ ప్రభు వారు మనకి అంటే సాధన సంపత్తి లక్షణములో అంటే శిష్యుడు వెళ్ళేటువంటి తీరు అంటే ఈ విధంగా మరి శిష్యుడు ఏం కావాలి, ఏ విషయార్థమై వెళ్ళాడో గురుప్రోక్తంగా గురువుని ఒక ముందు ఆ విషయాన్ని ఉంచాడు. ఏమిటి అని అంటే, గురువరా పరిపూర్ణంబన ఎరుకన ఈ 2 ఎత్తివి ఎరుకోద్భవం ఎందు ఎరుకజను చోటు వెయ్యది ఎరుకను నేను ఎట్లా విడచేది ఎరిగించు మనను అన్నాడు. అంటే ఏమిటి పరిపూర్ణం అంటే ఏమిటి, ఎరుక అంటే ఏమిటి, ఎరుక ఉద్భవము అంటే అది ఎక్కడి నుంచి ఆపాదిస్తుంది, దాన్ని నేను ఎలా ఇడిచిపెట్టాలి ఎరిగించండి అని చెప్పేసి ఆ ఒక గురుపాదముల మీద పడినట్లు. అలాగే సద్గురువు కూడా గురుమూర్తి మరి నీకు మొదలు అచలములు ఎరిగించదా, విదితముగా లేని ఎరుక వివరణ చేస్తాను, తుదకెరుకని విడిపించద మదిలో నా మాట నమ్మి మరి ఉంటివేని చెంచల బుద్ధి మానుంటివేని 10 నిన్ను చూసి వలసమా ఈ త్రోవకు ఎదురు లేదనేటట్లు ఇదిగో నేను చేసేది అన్నాడు. అంటే ఇప్పుడు 10 రకము 300 గ్రంథార్థాలు కూడా అంటే శిష్యుడు అడిగినటువంటి ప్రశ్న అంటే గురువు చెప్పవలసినటువంటి తీరు అంటే ఏ విధంగా వెళ్ళాలో ఆ గురు శిష్య అన్యోన్య దర్శనములోనే ఆ తీరుని చెప్పారు. ఆ ప్రకారంగా నడిపించడం కోసమే మనకి 10-300 పద్యాలు అలాగే 260 ఖండాలు మనకి కృష్ణ ప్రభు వారు మనకు చెప్పారు. ఇది కేవలం గురుప్రోక్తంగా శిష్యుడు కూర్చుని పరిశోధన చేసుకునేటువంటి విషయం. అందుకు అంటే శిష్యుడిని ఏ విధంగా మనకి 22 లక్షణాలు చెప్పారు గురుదేవులు అయినటువంటి కృష్ణ ప్రభు వారు. అంటే లక్షణాలు అంటే ఎరుకున్నటువంటి అంటే పరిపూర్ణంగా ఏ లక్షణము లేదు అంటే ఎరుక ఏ ఒక ఆ గురువు చెప్పిన సూచనలో ఏ లక్షణాలు పొందిందో ఆ ఎరుకకి పరిశోధనలోనే దానికి తెలియబడుతూ ఉంటుంది. ఆ పరిశోధించేటువంటి సూచన ద్వారా ప్రయాణం అయ్యేటువంటి ఎరుకకి అందుకు కృష్ణ ప్రభు వారు అంటే ఖండార్థ ధరువులు అంటే ఖండార్థంలో శతపత్రాప్తుడి పొడగని యతిరయమున తిమిరమనగే అగుపడదెట్లో అట్లా అతులిత గురు కృప కలిగిన మతిమంతుల చూసి ఎరుక మరి నిలవబోదు సంశయము నీ మతి నిల్పరాదు శృతులందు స్మృతులందు ఇతిహాసముల యందు సతతము శ్రమపడి వెతకిన ఈ ఎరుక మరి నిలవబోదు సంశయము నీ మతి నిల్పరాదు అంటారు గురుమంత్ర ప్రతాపంలో. అంటే శతపత్రాప్తుడి పొడగని అంటే శతపత్రానికి ఆప్తుడు ఎవరు అంటే సూర్య భగవానుడు. అంటే తిమిరం అంటే చీకటికేమో శత్రువు సూర్యుడు, శతపత్రానికేమో ఆప్తుడు. అంటే ఎప్పుడు అంటే 2 ఏకకాలంగానే జరుగుతుంది. అంటే సూర్య భగవానుడు ఒక పొడ తగిలినప్పుడు శతపత్రం ఇచ్చుకుంటుంది, చీకటి అతిరయముగా ఆ ఒక పొడను చూస్తే ఏ విధంగా అయితే చీకటి ఎక్కడికి కానరాకుండా పోయిందో అంటే అది ఒకే సమయంలో శతపత్రమానికి ఆప్తుడైనటువంటి సూర్య భగవాను చూసి అది సంతోషముగా విచ్చుకోవడము అలాగే ఆ పొడను చూసి చీకటి మరి కనపడకుండా జాన లేకుండా పోవడము అనేది పోవడం అంటే ఎక్కడికి పోయిందంటే అందులోనే ఆ వెలుతురులోనే అది మరి వెలుతురు అయిపోయింది. ఏది అంటే చీకటి. అదేవిధంగా మతిమంతులు చూసి ఎరుక మరి నిలవబోదు అంటారు. ఏ మతిమంతుడు అంటే అతులిత గురు కృప కలిగిన మతిమంతుడు.
అతులితమైనటువంటి అంటే నిరంతరము గురువాక్యాన్ని పరిశోధన చేస్తున్నటువంటి అంటే ఏ పరిపూర్ణముడు సర్వాంతరయామైతే దేన్నైతే చెప్పుకుంటున్నామో అటువంటి పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం మీదకి వెళ్ళి పరిశోధన చేసేటువంటి దానికోసం దాన్ని పొందాలి అనేటువంటి ఈ మాయ దాన్ని పరిశోధిస్తూ దాని ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఆమెకు అతులితమైనటువంటి గురు కృప దీనికి ఎప్పుడైతే అక్కడ పొడ చూసి ఎలాగైతే అక్కడ క్రిమిరము అలా ఎలాగైతే పారిపోయిందో అదేవిధంగా అతులితమైనటువంటి గురు కృపకి పాత్రుడైనటువంటి శిష్యుడు అంటే మది లేకపోతే అది ఏం జరుగుతుంది అనేది ఆ పరిశోధకులకే తెలియబడుతుంది. చూసి ఎరుక మరి అటువంటి స్థితిలో ఎరుక నిలవకుండా పోయిందన్న ఎలాగానంటే ఇది చీకట పోయినట్లు. మరి నేను ఒక సంశయము ఈ మధ్య నుంచి రాదున్నారు అంటే సంశయం ఎంతవరకు ఉంటుందంటే అంటే ఆ విధంగా పాటుపడినప్పుడు పరిశోధించినప్పుడు ఆ క్రియ దానికి జరిగినప్పుడు అప్పుడు దాని సంశయ రహితం అవుతుంది. అది గురువు ద్వారా అప్పుడే దానికి జన్మ సాఫల్యం జరుగుతుంది. అందుకే దీని కందంలో అంటాడు అంటే మనకి అధ్యక్షుల వారు చెప్పినట్లు అంటే తనకు వచ్చి సద్బోధను తెలుపుమటంచుకు తన శిష్యునకు వినచప్ప దొనగనొక గురు అనుమానించకును వానికతి దయతోడని అంటారు కంగంలో. అంటే తనకు వచ్చి అంటే ఇప్పుడు ఇందాక మనకి అధ్యక్షుల వారు చెప్పారు కదా తాను ఎన్నో సాధనలు చేసి అంటే తన స్వరూపమునందు అంటే అది తన స్వరూపమని కూడా తెలియదు తనకు తానుగా వచ్చి అంటే వాడెందుకు వచ్చాడు సద్బోధ కోసం వచ్చాడు అంటే తాను లేనటువంటి బోధ తెలియక తాను ఎలా లేకపోతాడో తెలియక ఇది అంతవరకు అధిష్టానమైనటువంటి చైతన్యం వరకు కూడా వెళ్ళినప్పటికీ కూడా ఆ చైతన్య స్వరూపుడయ్యే ఉంటాడు కానీ తాను లేనటువంటి స్థితి అక్కడ తెలియబట్టలేదు. అందుకు అటువంటి తప్పిస్తున్నటువంటి శిష్యుడు అంటే అంతవరకు పరిశోధించాడు గురువు దగ్గర. తనకు ఏమడిగాడు సద్బోధన అడిగాడు. సద్బోధను తెలుపమని చెప్పి వచ్చినటువంటి తన శిష్యులకు వినచప్పదనగనొక గురు అనుమానించకును వానికి అది దయతోడను. అంటే ఏం చెప్పారు? పరమ పురుషుడును లేనిది ఎరుకైగల దరసి లేని ఎరుకను విడమని చెరిగించిన శిష్యుడు గురువరిని అడిగిన మృక్కి రెంటి వార్త నలుపుడు అంటాడు. అంటే గురువరుని ఏమన్నారు? పరమ పురుషుడును లేని ఎరుకైగలదు అంటే ఈ సృష్టిలో ఏముంది? పరమ పురుషుడు సర్వాంతరయమైనటువంటి అంటే ఎరుక లేనటువంటి అంటే నామరూప క్రియారహితమైనటువంటి పరమాత్మ అదే ఏ పరిపూర్ణ బ్రహ్మం అని చెప్పుకుంటున్నాం. అటువంటి పరమ పురుషుడును లేని ఎరుకయు అంటే అందులో లేనిది ఉన్నతిగా ఆపాదించినటువంటి మాయ ఈ రెండు అరసి తెలుసుకుని లేని ఎరుకను లేదని ఎడమంచిన లేని ఎరుకను విడాలి అని చెప్పారు. శిష్యుడు మృక్కి రెంటి వార్తలు ఇప్పుడు మృక్కి రెండు వార్తలను అడుగుతున్నాడు. అంటే ఎందుకు? గురుదేవుడు ఏం చెప్పాడో అంటే శిష్యుడు దేన్ని ఆచరించాలో అది అడిగారు. ఏమని?